గ్రామంలో తలెత్తిన భూ వివాదంలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలను వైసీపీ జిల్లా సమన్వయకర్త అన్న రాంబాబు కుమారుడు కృష్ణ చైతన్య పరామర్శించారు. గాయపడిన కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎంతో దారుణమైనటువంటి పరిణామంగా నేను దీన్ని భావిస్తూ ఉన్నాను. గ్రామంలో అందరూ కూడా ఒక అన్నదమ్ములు అట్టచెల్లెల వల్లే సోదరభావంతో ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు రాగద్వేషాలను పెంచుకొని వారి ఇంటిపైకి కత్తులతో దాడికి వెళ్ళడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు జరగకూడదు ఏదైనా జరిగే మాట అయితే ఆ కుటుంబం ఏమైపోతుంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా సపోర్టుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులను మేము గట్టిగా చెప్తా ఉన్నాము. ఇది మంచి సాంప్రదాయం కాదు. గ్రామాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరం గ్రామాలను డెవలప్ చేసుకునేదానికి రాజకీయం చేయాలి తప్ప మర్డర్లు చేయడానికి లేదా దాడులు చేసుకోవడానికి మటుకు కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వారు ఎక్కడో పొట్ట కూటి కోసం అని చెప్పేసి బతుకుతూ జీవనాధారం హైదరాబాద్ దగ్గరలో ఎక్కడో జీవనాధారం సాగిస్తూ గ్రామానికి చుట్టం చూపుగా వచ్చినటువంటి వాళ్ళని భయభ్రాంతులను చేసేదానికోసం అని చెప్పేసి ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణమైనటువంటి చర్య. ఈ విధంగా చేసిన వాళ్ళ మీద కఠినంగా శిక్ష తీసుకోవాలని చెప్పేసి డిపార్ట్మెంట్ వారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మార్కాపురం కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి మా కృష్ణగుండ గ్రామంలో కూలి పని చేసుకుంటూ ఎక్కడో జీవనాధారం సాధించేటటువంటి మా పార్టీ యొక్క కార్యకర్తలు ఈరోజు గ్రామానికి రావుగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అపోజిషన్ వ్యక్తి వారి మీద ఇంటికి వెళ్ళి దాడి చేయడం అనేది ఎంతో దారుణమైనటువంటి పరిణామంగా నేను దీన్ని భావిస్తూ ఉన్నాను. గ్రామంలో అందరూ కూడా ఒక అన్నదమ్ములు అట్టచెల్లెల వల్లే సోదరభావంతో ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో